హాయ్ ఫ్రెండ్స్, వణకం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వెనీరామ్ డైరెక్షన్స్. ఇది నా సండే గెటప్. ఎక్కడికి రెడీ అయ్యాను మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. పొద్దుటే కాఫీ లేకుండా మనకి డే స్టార్ట్ అవుదండి. నాకైతే పొద్దుటే కాఫీ ఉండాలి. కాఫీ తాగిన తర్వాత పిల్లలు స్కూల్లో దింపేసి వచ్చే వరకు కూడా అలాగా ఆగుతానమాట. తర్వాత టిఫిన్ తినకపోయినా పర్వాలేదు. పొద్దుటే సండే కదా, మార్కెట్కి స్టార్ట్ అయిపోయాను. నేనే వెళ్ళి తెచ్చుకుంటాను మార్కెట్కి. ఆల్రెడీ చెప్పాను, నేను మార్కెట్కి వెళ్ళి నాకు కావాల్సినవి తీసుకుని వచ్చాను అనమాట. సండే మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్స్ చేసి చెప్పండి. కొంచెం ఎర్లీగా వెళ్ళాను, మా వాళ్ళందరూ పడుకున్నారు. కొంచెం ఎర్లీగా వెళ్ళి మనకు కావాల్సినవి తెచ్చుకొని రెడీ చేసేసి పెట్టేసుకుంటే, ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా ఒక ఫోటో, అది ఏంటంటే శారీ వాళ్ళ ఒకరిది, మా వారి ఫ్రెండ్ అనమాట. అతను గృహప్రవేశం ఉంది, దానికి వెళ్ళడం కోసం అని చెప్పేసి రెడీ అయ్యాను నేను. ఫస్ట్ మనం పిల్లలకి రెడీ చేసేసి పెట్టేసి వెళ్ళాలి కదా, సో అందుకనేసి మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకొని అవన్నీ క్లీన్ చేసేసి పిల్లలకి వంట చేసేసి ఆ తర్వాత మేమిద్దరం మాత్రమే వెళ్ళాము. మార్కెట్కి వెళ్ళి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇవన్నీ క్లీన్ చేయాలి కదా, క్లీన్ చేయాలంటే డ్రెస్ పాడవుతుందని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఈలోగా మా వాళ్ళు లెగుస్తారని చెప్పి టిఫిన్కి రెడీ చేస్తాను అనమాట. ఆనియన్ చట్నీ చేస్తాను. ఆనియన్ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా వీడియో మాత్రం. రెసిపీ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి, మీకు నచ్చిందా లేదా ఈ టేస్ట్ అని. దీంట్లో టమాటోస్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు, ఈజీగా అయిపోతుందని సింపుల్గా చేసేసాను. దోశ విత్ ఆనియన్ చట్నీ సూపర్ కాంబినేషన్ అనమాట. టిఫిన్ అయిపోయిన వెంటనే కూర కూడా రెడీ చేసేసాను. గబగబా క్లీన్ చేసుకొని, క్లీనింగ్ అంతా తీయడం అవ్వలేదు వీడియో. కొంచెం నైట్ రైస్ మిగిలిపోయింది అనమాట. అలా తినమంటే తినరు, సో అందుకని కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా మిక్స్ చేసేసి నేను ఫంక్షన్కి రెడీ అవుతున్నా. రెడీ అయ్యేటప్పుడు తీసిన క్లిప్ ఇది. శారీ ఎలాగుందో కమెంట్ చేసి చెప్పండి. సండే ఫుల్ టెన్షన్ అయిపోయింది. హడావిడిగా వంట చేయటం, స్పీడ్గా రెడీ అవటం. వెళ్ళేటప్పుడు వచ్చి మేము కార్లో వెళ్తే కొంచెం లోపలికి ఉందన్నమాట వాళ్ళు ఇచ్చిన అడ్రస్, అందుకని బండిలో వెళ్దామని చెప్పారు. సో బండి మీద వెళ్ళటం కోసం అని చెప్పి క్యాప్, హెల్మెట్ అన్నీ తీసుకున్నాము. కానీ వెళ్ళేటప్పుడు నా తిప్పలు ఉన్నాయే అసలు. చూడండి, క్యాప్ కూడా పెట్టుకున్నాను, ఎండ వస్తుందని. చేతిలో గిఫ్ట్ ఉంది, క్యాప్ ఏమో గాలికి ఎగిరిపోతుంది. క్యాప్ తీసేస్తే నా హెయిర్ చూసారా, సూపర్ కదా అసలు. గృహప్రవేశం ఫంక్షన్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఎలా అయితే మంచి ఎండ అండి బాబు, చాలా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి మాకు చెన్నైలో. ఆంధ్రాలో మన సైడ్ అంతా ఎలా ఉంది? గృహప్రవేశానికి వెళ్ళి బయట నుంచి చూపిస్తుంది అనుకుంటున్నారా? లోపల చూసారా, ఈ హోమం పెట్టారు. సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా మనం, ఏదైనా సరే ఫస్ట్ సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కాబట్టి వాళ్ళు హోమం కూడా చేశారు. దానివల్ల ఏంటంటే ఫ్లాట్స్ కాబట్టి మొత్తం క్లోజ్లో ఉందండి. క్లోజ్లో ఉండడం వల్ల అస్సలు రూమ్లో కళ్ళు కూడా తెరవడానికి అవ్వలేదు, అంత పొగ అనమాట. ఫుల్ పొగ అయిపోయింది. అందరూ బయటకు వచ్చేసారు, పంతులు గారు తప్ప. అదంతా పైన వాళ్ళని విష్ చేసేసి కిందకు వచ్చి సూపర్ టేస్టీ ఫుడ్ తినేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు చూస్తే అక్కడ చెన్నైలో చాలా చోట్ల మెట్రో వర్క్ జరుగుతుందండి. చూడండి అసలు ఎంత పెద్ద మిషనరీ తోటి అదంతా వర్క్ అంతా జరుగుతుందంటే చూడ్డానికి అలా అనిపించింది. వచ్చి కొంచెం ఫ్రెష్ అయిపోయి పిల్లల యూనిఫామ్లు, మా వారి యూనిఫామ్లు అన్నీ ఐరనింగ్ చేశాను. ఇది సండే వ్లాగ్. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మర్చిపోకుండా. రంజాన్ స్టార్ట్ అయింది కదా, రంజాన్ మూన్ చూడకుండా వాళ్ళు కనీసం ఫుడ్ కాదు కదా, నోట్లో ఉమ్ము వస్తుంది కదా మనకి, అది కూడా మింగరనమాట. అంత ఖచ్చితంగా నిష్ఠగా చేస్తారు వాళ్ళందరూను. ఈ రంజాన్ 1 month వాళ్ళకి బాగా స్ట్రెంగ్త్ రావాలని, బాగా జరుపుకోవాలని కోరుకుందాం మనం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.